హలో ఆఫ్టర్ లాంగ్ టైం కదా వీడియో. యాక్చువల్లీ ఈరోజు ఎక్కడ వెళ్తున్నామంటే జస్ట్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోపించుకోవడానికి వెళ్తున్నాం. అంతే గైస్, వీడియోనే అదే. ఇట్టి పెట్రోల్ బంక్లో వెళ్ళి పెట్రోల్ పోపిస్తాం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. సో యాక్చువల్ ప్లాన్ ఏంటి అంటే, నేను మా కజిన్స్ కలిసి ఒక రీల్ చేద్దామని అనుకున్నాం. సో ఆ రీల్ షూట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా లొకేషన్ ఎక్కడెక్కడైతే బాగుందో అక్కడ ఆగి రీల్ షూట్ చేసి వద్దామని అనుకున్నాం. మన రిచువల్స్ ఏంటి? ఆబ్వియస్, బండిలో పెట్రోల్తో స్టార్ట్ చేయాలి కదా. సో లైక్ పెట్రోల్ బంక్ ఎవ్రీ టైం నా బండిలో పోపియా పెట్రోల్, కానీ వేరే వాళ్ళ బండిలో పోపిస్తాం. దానికి నేను వెయిట్ చేయాలి. ఏం రోడ్స్ అయ్యా. అమ్మా వచ్చేసారు. లెట్స్ గో. మేబీ లాస్ట్ వాయిస్ వస్తలేదు అనుకుంటా. అది ఏమంటుందంటే, అది మార్నింగ్ 5:30కి లేచిందంట. వాళ్ళ డాడీకి చెప్తే షాక్ అవుతాడంట. లెఫ్ట్ వద్దు, స్ట్రైట్గా పోదాం మనం. వినరు, చెప్తే వినరు. స్ట్రైట్ పోదామంటే వినరు. ఏం పడ్డది? ఏం పడ్డది? నీళ్ళు పడ్డదా? సరే ఆగుదాం, ముంగట ఆగుదాం. వెనక చూసినావా ఏం వెహికల్ వస్తుందో? క్లీన్ చేయి. మరి ఎట్లా? చూపి, మిర్రర్లో చూపి నాకు. మరి ఎందుకు ఆపమన్నవే? సరే, ఇంకేం చేయలేము కదా. నా జుట్టులేమో పడ్డదంట. లాస్ట్కి ఎటు నేను పోతే ఫస్ట్ అన్ని వీడియోలు అంతా నువ్వే వస్తున్నావు. ఏటికి? ఏటాకి? పంజాగుట్ట మీద నుంచా? అర్థమైంది. నాకేదో రూట్ తెలియనట్టు నేను ఫాలో కావాలంట. ఓ మై గాడ్, నాస్టాల్జియా. ఇన్ కాలేజ్ పోయే రూట్ ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ డే వస్తుండే నేను.
ఎన్ని రోజులైందో ఈ రూట్లో వచ్చి నేనైతే అసలు ఐ మిస్డ్ దిస్ రోడ్. సో ఈరోజు యాక్చువల్ ప్లాన్ ఏంటి అంటే జస్ట్ అట్లా రీల్ షూట్ చేసామని చెప్పేసి నేను నన్క లాస్ట్ మా కజిన్ అనుకున్నాం అనమాట. బోర్ వస్తుంది ఏదైనా వెళ్ళి రీల్ చేద్దాము అని చెప్పేసి అని అనుకున్నాం. ఒక రీల్ కోసం కష్టపడి లేచి తయారైనాం. మరి మీరు ఇద్దరు వెళ్ళొచ్చు కదా, మీ ఇద్దరు వెనక ఇంకిద్దరు ఎందుకు అని చెప్పేసి అని డౌట్ వస్తుండొచ్చు మీకు. ఇప్పుడు రీల్ షూట్ చేయాలంటే కెమెరామ్యాన్స్ ఉండాలి కదా గాయస్, యూనో. అందుకని చెప్పేసి ఇంకా తీసుకొస్తున్నా, తీసుకెళ్తున్నా. వావ్, బ్యూటిఫుల్ సన్ రైజ్ అసలు. ఇప్పుడు మేము లొకేషన్ యాజ్ సచ్ చేయమనుకోలేదు. ఎక్కడైనా మంచి సీనిక్ ప్లేస్, బ్యాక్గ్రౌండ్ మంచిగా కనిపించిన దగ్గర ఆగి రికార్డ్ చేయడమే. ఇంత మార్నింగ్ లేచి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే పీపుల్ కాన్షియస్ అనమాట. రీల్ చేస్తే పీపుల్ కాన్షియస్ అయిపోతామని చెప్పేసి మార్నింగ్ టైమ్స్లో ఎవరైనా చూడని చెప్పేసి వాట్సాప్ కాస్ ఆడ మధ్యలో ఆపినాం. ఎందుకు తెలుసా? అయ్యో, ఒక పీజన్ ఆర్ ఎనీ బర్డ్ ఆర్ ఏదో దానికి మేమే దొరికినాం అనమాట. కరెక్ట్ చెట్టు కింద నుంచి వెళ్తుంటే అది మంచిగా ఇట్లా వదిలేసింది పూప్. అది నా పైన, లాస్య పైన, హెల్మెట్ పైన మొత్తం పడ్డది. నా జుట్టులో పడ్డది అంటే ఇంకా నిన్న కనిపించని కూడా కనిపిస్తలేదు అది. ఇట్స్ ఓకేలే. ఇంకా అసలు రన్నింగ్ వెహికల్ పడ్డది చూడు, అది హైలైట్. వెహికల్ ఆపినమ్మా అంటే కూడా కాదు, ఇంకా రన్నింగ్ వెహికల్ మంచిగా ఇట్లా చూసుకొని వేసింది. అమ్మ బాబో, ఆ కుక్క ఏంది అట్లొచ్చింది మధ్యలో. వామ్మో, గుండె అయినంత పని అయింది ఒక సెకండ్. ఓ మై గాడ్, జస్ట్ లుక్ ఎట్ దాట్. ఎంత బాగుంది సన్ రైజ్. సూపర్ క్రేజీ అసలు. ఏంటి ఇంతమంది బ్లూ డ్రెస్ వేసుకొని? దే ఆర్ రన్నింగ్, జాగింగ్. లాస్ట్ నువ్వు కూడా పోవే, ఆపనా? జాయిన్ కావాలితో కూడా నువ్వు. ఏంటి ఎంతమంది? అచ్చా, ఈరోజు సాటర్డే యాక్చువల్లీ, అందుకే ఇంతమంది ఉండొచ్చు. బాయ్. నాకు ఒక గ్రేట్ ఐడియా వచ్చింది. ఇప్పుడు లాస్యని భయపట్టిస్తామా? దీనికే భయపడతావానే? ఎస్, దిస్ ఇస్ అ ప్లేస్. ఇక్కడ జస్ట్ వాటర్ వ్యూ ఉంటుంది చూడండి. లుక్ ఎట్ దట్, లెఫ్ట్ సైడ్. మన కెమెరామెన్స్ ఎక్కడ వచ్చారా? ఏం చేయలేదు, పోయి స్నానం చేయాలి. బాగాలేదా? బాగాలే. ఇప్పుడు
అస్సలు బాగాలే పోనీటేల్ వేసుకో. నీ డ్రెస్ నీ జుట్టు నీ అరే మెడ వదిలేరా వదిలేరా మెడకి సంపదలు వస్తుందా ఇలా? నాకొద్దు ఇంత పెద్దది. హెల్మెట్ పట్టుకుని కూర్చోవాలి ఓకేనా? రెండు వేసుకుంటా ఆడికి ఇచ్చేయాలి ఏం పని అది అది ఇచ్చే వాళ్ళకి. ఈరోజు ఏం డే? సాటర్డే. అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు. పోదాం కానీ నా గాగుల్స్ ఎగిరిపోతాయి అందుకే వెళ్ళబోతున్నా. అయ్యాల ఆస్య నేను సన్ స్క్రీనే రాసుకోలేదు, మళ్ళీ ట్యాన్ గార్డెన్కి వదిలేసిన స్కిన్ని. అందుకే పొద్దునే లేపు నాకు స్నానం చేసుకోరా విశ్రుత్గా అని చెప్పి. వెహికల్స్ ఎక్కువైనా లాస్ట్ ఇయర్. ఏమైంది? దట్స్ ఇట్ గైస్. బ్రేక్ఫాస్ట్ చేసినాం ఇంకా రిటర్నింగ్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో సూపర్ సర్ప్రైజింగ్ ఉంటుంది మీకు, చూడండి. ఓకే బాయ్ గాయ్స్.